ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ 114 మంది అసెంబ్లీ స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా చింతలపూడి నియోజకవర్గానికి వారు నన్ను ఎంపిక చేసి నా పేరుని ప్రకటించడం జరిగింది. దీనికి ముందుగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో శ్రీమతి వైఎస్ షర్మిల గారి యొక్క ఆధ్వర్యంలో పార్టీలో చేరటం జరిగింది. ఆవిడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. నా పేరుని ఎంపిక చేసి చింతలపూడి నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు గాను ముందుగా మా అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా జాతీయ అధ్యక్షులు శ్రీ ఖర్గే గారికి, అలాగే సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అలాగే మా రాష్ట్ర నాయకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర సెలక్షన్ కమిటీ వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా అభ్యర్థిత్వాన్ని అంగీకరించి నన్ను ఇక్కడ పోటీ చేయమని చెప్పారు. ఈ రోజు నుంచి నేను కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరికీ కూడా మనవేంటంటే ఈ రోజున దేశంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులను బట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నాకు లౌకికవాద పార్టీగా నాకు కనపడింది. కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు కూడా లౌకికవాదంతో ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో మన దేశ సమగ్రతను కాపాడటానికి, మన దేశంలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంగా అమలు అవటానికి, ఆ రాజ్యాంగ పరిరక్షణకి, భారత జాతి సంరక్షణకి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని నేను భావించి కాంగ్రెస్ పార్టీ తరపున నేను పోటీ చేస్తా ఉన్నాను. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి భావాలు కలిగి ఉన్నది, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచవలసిందిగా, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ అమూల్యమైనటువంటి ఓటు ముద్రను వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ప్రజలందరికీ కూడా మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.